ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది. వైసీపీ కౌన్సిలర్ భర్త తన్నీరు నాగేంద్ర ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ వర్గీయులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. అసలు ఎందుకు అక్కడ ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. కలిసి నా మీద మూకముడు దాడి, నా దగ్గర ఎవరూ లేరు. ఆ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక 10 మంది ఓటర్లు, ఆ 10 మంది ఓటర్లు కూడా మీరు కనుక్కోవచ్చు. ఎవరిని డిస్టర్బ్ చేయాల, కనీసం ఓటేయమని కూడా అడగల. నేను వెళ్ళి సీరియస్ నా బిఎల్ఓని కలిసా. బిఎల్ఓ సాక్ష్యం, బిఎల్ఓ అని చూస్తున్నాడు, ఓడిపోతాడు అని తెలిసి క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. మీరు ఒక్కసారి ఈ బజార్ అంతా డెవలప్ చేసాం, ఒక్కసారి కెమెరాలు ఇచ్చి చూపించండి. ఈ ఏరియా అంతా డెవలప్ చేసాం. సామ్నేని ఉదయ్ భాను గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఏరియా అంతా డెవలప్ చేసాం. ఒక చెరువు బజారు ఎంతో శుభ్రంగా చేసి ఈ ప్రజలు మనలో పొందుతుంటే ఓరవలేక నన్ను చంపించాలని చిన్నబాబు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందే. భయప్రాంతులు చేయాలని చూస్తున్నాడు చిన్నబాబు. కేవలం మేము మంచి చేసాం, ఈ బజార్కి మంచి చేసాం, ఈ బజార్కి రోడ్ చేసాం, మేము బెనిఫిషియర్స్ మంచిగా చూసుకున్నాం. కేవలం దాన్ని ఓరవలేక నన్ను చంపించాలని చూస్తున్నా. అసలు మేము చేసిన అన్యాయం. మా యాక్టివిటీస్ చూసి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు సార్. ఈ విధంగా ఇంత అన్యాయంగా చేస్తే చాలా నాట్ ఫేర్ సార్. చిన్నబాబు అనే అర్థం వచ్చి వీళ్ళందరినీ వాడి సంగతి చూడండి అని చెప్పి వెళ్ళిపోతే, అన్యాయంగా ఒక్కడిని చేసి ఒక 5గురు కొట్టడం, వెనకాల ఎవడెవడో కొడుతుంటే రైట్స్ ఎంత అన్యాయం. నాకే ఇలా జరిగితే వీళ్ళ కుతంత్రాలకి కొట్టలకి అమ్మాయిలు ఎట్ల పని అయిపోతారు అర్థం చేసుకోండి సార్. యూ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. కంప్లైంట్ తీసుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ కౌన్సిలర్ భర్త తన్నీరు నాగేంద్ర ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ వర్గీయులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఉద్రిక్తంగా మారింది అక్కడ పరిస్థితి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో ప్రస్తుతం అక్కడ పరిస్థితి సర్దుమణిగిందా, ఇంకా కంటిన్యూ అవుతోందా? ప్రస్తుతానికైతే అక్కడ సిచ్యువేషన్ కొంత కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి సచిన్. ఎందుకంటే అక్కడ 33వ బూత్ లోకి అక్కడ స్థానిక కౌన్సిలర్ అయినటువంటి మహిళా భర్త తన్నీరు నాగేంద్ర వెళ్లి అక్కడ ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఒకసారిగా అతన్ని దాడి చేసే ప్రయత్నం చేశారు. షర్టు కూడా చింపేసిన పరిస్థితి. ఎందుకు ఓటర్లు ప్రలోభాలు పెడుతున్నారు మీ పార్టీకి అంటే అక్కడ వెళ్లి వైసీపీకి ఓటేయాలి, ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలని చెప్పడంతోనే టీడీపీ కార్యకర్తలు అతని మీద దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి తన మీద దాడి చేశారని కూడా, షర్టు చిరిగిపోయిన వెళ్లి కూడా బయటకు వచ్చి చూపించిన పరిస్థితి. కావాలనే టీడీపీ కార్యకర్తలు తమ మీద దాడి చేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి తన్నీరు నాగేంద్ర ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. వాస్తవంగా జగ్గయ్యపేటలో పెద్దగా ఘర్షణ వాతావరణం జరగదు, కానీ ఈసారి ఎన్నికల్లో కొంత భిన్నమైన పరిస్థితి జగ్గయ్యపేటలో కనబడుతుంది. ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తున్న నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతల మీద దాడులు చేసిన ప్రయత్నం కూడా జరిగిందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు జగ్గయ్యపేటకు సంబంధించి జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయ్ భాను అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి సంబంధించిన అనుచరులు ఈ విధంగా అక్కడ పోలింగ్ బూత్ లోకి వెళ్లి కావాలనే ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు కూడా వాళ్ళంతా చెప్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా మండిపడుతున్నారు. కావాలని అక్కడ స్థానిక అధికారులతో కుమ్మక్కయ్యి ఓటర్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అయితే కంట్రోల్ వచ్చినప్పటికీ ఇంకా మిగతా బూత్లోకి వెళ్లే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్థానిక పోలింగ్ ఆఫీసర్స్ వీరంతా కూడా సహకరిస్తున్నారు. ఆరోపణలు కూడా టీడీపీ నేతలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు తన్నీరు నాగేంద్రం అనే అతను అక్కడి నుంచి పంపించేసినప్పటికీ ఇంకా ఎక్కడ వైసీపీ కార్యకర్తలు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని తెలుగుదేశం పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి తీసుకొచ్చారు. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఎటువంటి పరిస్థితి ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితి ఉంది, ఏ జిల్లాల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది. ఇటువంటి బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ కావచ్చు, లైవ్ అప్డేట్స్ కోసం మీరు ఆర్టీవీ లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మీరు చూస్తున్నారు మై ఓట్ మై ఆర్టీవీ, మై ఓట్ మై ఆర్టీవీ హ్యాష్ట్యాగ్ మై ఓట్ మై ఆర్టీవీకి మీరు ఫొటోస్ పంపించాలనుకుంటే 8712638855 ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీ వీడియోస్ని కావచ్చు, మీ ఫొటోస్ని కావచ్చు. ఓటు వేసిన తర్వాత మీ వీడియోస్ని మీ ఫొటోస్ని షేర్ చేయొచ్చు. దానికి సంబంధించి 8712638855 నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్లో పోలింగ్ బూత్ల దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై పాణియం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడికి దిగినట్టుగా సమాచారం అందుతోంది. దాడిలో టీడీపీ కార్యకర్త అర్జున్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అర్జున్ ని హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు, పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఏం జరిగింది ఒకసారి చూద్దాం.